గుడ్ మార్నింగ్ సార్. సో, ఈరోజు నేను రెవలైజర్‌ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. సో, ఇది రెవలైజర్. దీన్ని మనం ఏం లేదు 4 సింపుల్ స్టెప్స్‌లో యూజ్ చేయొచ్చు. జస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి. లోపల ఒక రొటా క్యాప్‌ని పెట్టాలి. క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఇన్‌హేల్ చేయాలి. సో, దీని పార్ట్స్‌ని గనక చూసుకున్నట్లయితే ఇది మౌత్ పీస్, ఇది బాడీ, ఇక్కడ 2 యారోస్ ఉంటాయి. అండ్ ఇందులో ఒక రొటా క్యాప్ చాంబర్ ఉంటుంది. అండ్ లోపల చిన్న స్పిన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనము ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ 2 యారోస్ అనేవి ఈక్వల్‌గా వచ్చేంత వరకు మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇందులో ఒక రొటా క్యాప్ తీసుకొని ఈ రొటా క్యాప్ యొక్క వైట్ పార్ట్ అనేది కిందికి, కలర్ పార్ట్ అనేది పైకొచ్చేలా దీన్ని మనము రొటా క్యాప్ చాంబర్‌లోకి పెట్టాలి. పెట్టిన తర్వాత టిక్ మనే సౌండ్ వచ్చేంత వరకు దీన్ని మనము క్లోజ్ చేయాలి. ఇప్పుడు తల స్ట్రెయిట్‌గా పెట్టాలి. స్ట్రెయిట్‌గా పెట్టి నోట్లో ఉన్న గాలి పూర్తిగా బయటకు వదిలేసేయాలి. ఆ తర్వాత ఈ మౌత్ పీస్‌ని పళ్ళ మధ్యలో పెట్టి పెదాలతోని గట్టిగా మూసేసి గాలనేది ఫాస్ట్ అండ్ డీప్‌గా లోపలికి పీల్చుకోవాల్సి ఉంటుంది. పీల్చుకున్న తర్వాత దీన్ని నోట్లో నుంచి తీసేసి నోటిని మూసేసి 10 సెకండ్లు గానీ, లేదంటే దానికంటే మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు శ్వాస అనేది అలాగే ఆపి ఉంచి, ఆ తర్వాత ముక్కు ద్వారా గాలనేది మెల్లగా బయటకు వదిలేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ప్రాక్టికల్‌గా నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఒకవేళ డాక్టర్ ఇంకొక పఫ్ గనక ప్రిఫర్ చేస్తే, ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి తిరిగి ఇవే స్టెప్స్‌ని ఫాలో అవుతూ ఇంకొక డోస్ అనేది మనం పీల్చుకోవాల్సి ఉంటుంది. సో, పీల్చుకున్న వెంటనే నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాల్సి ఉంటుంది. సో, దీన్ని క్లీనింగ్ గనక చూసుకున్నట్లయితే పీల్చుకున్న వెంటనే ఇందులో ఉండే రొటా క్యాప్‌ని తీసేసి పడేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని వారానికి ఒకసారి నార్మల్‌గా ట్యాప్ వాటర్ కింద పెట్టేసి నార్మల్‌గా క్లీన్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇందులో ఉండే ఎక్స్‌ట్రా వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా ఈ పౌచ్‌లో పెట్టి మనం దీన్ని భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ డివైస్‌ని 6 నెలలకొకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ సార్.